Okay, good evening, guys. So look at the editorial, second editorial of the day. It says People's Parties, resumption of political activity and restoration of statehood. Restoration of statehood are a must in J&K. జమ్మూ అండ్ కాశ్మీర్లో పొలిటికల్ యాక్టివిటీ మళ్ళీ రెజ్యూమ్ అవ్వాలి. రెజ్యూమ్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా పని ఆగిపోయింది మళ్ళీ ప్రారంభించబడ్డం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం. రెస్టోర్ అంటే ఇంతకు ముందు పునరుద్ధరించడం అంటాం మనం తెలుగులో. ఇంతకు ముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితి. స్టేట్ హుడ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్పోయింది కదా, యూనియన్ టెరిటరీస్ గా మారిపోయింది. సో మళ్ళీ ఇంతకు ముందు ఉన్న స్టేటస్ వచ్చేలాగా చేయడం. ఓకే, రెస్టోరేషన్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించడం. ఇంతకు ముందు ఏ స్థితి ఉండేది? స్టేట్ హుడ్. అది స్టేట్ గా ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత అది ఏమైపోయింది? యూనియన్ టెరిటరీస్ గా మారిపోయింది ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాత. 6 mainstream parties of Jammu and Kashmir on Saturday vowed to work together for the restoration of its special status under the Indian Constitution. Under the Indian Constitution. ఓ అంటే అర్థం ఏంటి? శపథం చేశారు. మనం అంటాం మంగమ్మ శపథం అని, అలా అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న 6 మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అందరూ కూడా ఒక దగ్గర చేరి సాటర్డే రోజు ఏమన్నారు వాళ్ళు? దే హావ్ టేకెన్ ఏ వో, ఒక శపథం తీసుకున్నారు. ఎందుకు? టు వర్క్ టుగెదర్, కలిసికట్టుగా పని చేస్తామని. ఎందుకోసం? ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ ఇట్ స్పెషల్ స్టేటస్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఉండేది, అది తీసేశారు, అబ్రిగేట్ చేశారు. దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తామని దే హావ్ టేకెన్ ఏ వో, శపథం. On August 5, 2019, the center hollowed out అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గుమ్మడికాయ తీసుకోండి, లోపలంతా ఒలిచేసి ఖాళీ చేస్తాం అనుకోండి, దాన్ని హాలో అవుట్. సంథింగ్ అంటే ఒక మొత్తం హాలో చేసేయడం అనమాట. హాలో అంటే తెలుసు కదా, గుల్ల చేసేయడం. గుల్ల అంటాం కదా మనం, గుల్ల చేసేయడం మొత్తం, అంటే మొత్తం అంతా తీసేయడం అని. Hollowed out Article 370 and dismembered Jammu and Kashmir into 2 union territories through a dubious legislative route. అర్థమైందా? హాలో అవుట్ చేసేసింది. ఆర్టికల్ 370 రిమూవ్ చేసేసారు, మొత్తం తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్మెంబర్ చేసేసి 2 యూనియన్ టెరిటరీస్ కింద మార్చేశారు. ఏ రూట్ లో? లెజిస్లేటివ్ రూట్, అంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయడం ద్వారా చేశారు. డుబియస్ అంటే డౌట్ఫుల్, అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేది క్రిస్టల్ క్లియర్ మార్గం కాదు, డౌట్ఫుల్ మార్గం. అది చెల్లుతుందా చెల్లదా అనే అనుమానాలు ఉన్న మార్గం, అట్లాంటి దాన్ని మనం డుబియస్ అంటాం అనమాట. Saturday's joint declaration is a reiteration of their Gupkar declaration a day before the center's move last year. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక డిక్లరేషన్ చేశారు, గుప్కర్ డిక్లరేషన్ అని. దాని రీఐటరేషన్, మళ్ళీ దాని గురించే మాట్లాడారు ఇప్పుడు. అంటే కైండ్ ఆఫ్ రీఐటరేట్ అంటే అర్థం ఏంటి? దాన్ని మరొకసారి చెప్పడం, ఓకే, రిపీట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. Still, this signals a slow return of political activity in Jammu and Kashmir, which had been stalled for over a year. Stall అంటే అర్థం ఏంటి? స్టాప్, నిలిపివేయడం, ఆగిపోవడం, స్టాప్ అనమాట. యా, స్టాల్ అంటే ఆగిపోవడం, స్టాప్ అని అర్థం. స్టాల్. ఒక సంవత్సరం నుంచి పొలిటికల్ యాక్టివిటీ కంప్లీట్ గా అక్కడ స్టాల్ అయిపోయింది. స్టాల్ అయిపోయింది అంటే ఏంటి? డిటెన్షన్ చేశారు. డిటెన్షన్ అంటే ఎక్కడిని ఇళ్లలో బందీ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, గొడవలు అయిపోతాయి, పెద్దగా చేస్తారని చెప్పి చాలా మందిని డిటైన్ చేసేయడం, అరెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసి పొలిటికల్ యాక్టివిటీ లేకుండా, అంటే ఎక్కడ గుమి కూడకుండా, ఎవరు జాయింట్ మీటింగ్స్ పెట్టకూడదని, అదని ఇదని ఇలా రకరకాలు చేశారన్నమాట. Got it? With leaders in jail and curbs on communication and gatherings, mainstream politics has been under lockdown even as militancy showed an uptick. దీని అర్థం ఏంటో చూడండి. విత్ లీడర్స్ ఇన్ జైల్, లీడర్స్ అందరినీ జైల్లో పెట్టేశారు. అండ్ కర్బ్స్ అంటే అర్థం ఏంటి? నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్, కంట్రోల్స్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ గ్యాదరింగ్స్. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? ఫోన్లు చేసుకోవడం విషయంలో, ఇంటర్నెట్ విషయంలో రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టారు. 2G స్పీడ్ మాత్రమే వస్తుంది ఇప్పుడు కూడా కాశ్మీర్లో, చాలా మంది 4G రావట్లేదు. అండ్ ఆల్సో గ్యాదరింగ్స్ కూడా జరగకుండా, అంటే మీటింగ్స్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఓకే, విత్ దెమ్
మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ హ్యాస్ బీన్ అండర్ లాక్డౌన్. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అసలు జరగట్లేదు, మొత్తం పాలిటిక్స్ లాక్డౌన్ లో ఉంది. ఇక్కడ చూసారా, చాలా మంది ఈ తప్పు చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ పక్కన ఎస్ కనిపిస్తుంది, ప్లూరల్ అనుకొని ఇక్కడ హ్యావ్ ఉండాలి కదా సార్ అన్నట్టు వెళ్ళిపోతారు. బేసికల్గా ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ అనేది ప్లూరలా సింగులరా? సింగులర్ సార్. ఇది కూడా అంతే, సబ్జెక్ట్ పేరు అనమాట. ఒక వ్యవహారం, ఒక సబ్జెక్టు, ఒక ఆ సెన్స్ లో తీసుకోవాలి మీరు. అవి సింగులరే, కానీ జనరల్గా ఒక టెండెన్సీ ఉంటుంది, అక్కడ ఎస్ ఉంది కదా ప్లూరల్ ఏమో అనుకుని తప్పేమో అనుకుంటాం. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ హ్యాస్ బీన్ అండర్ లాక్డౌన్ ఈవెన్ యాజ్ మిలిటెన్సీ. మిలిటెన్సీ అర్థం ఏంటి? తిరుగుబాటుతనం. ఓకే, రివర్స్ అవ్వడం, తిరుగుబాటు చేయడం. షోడ్ అండ్ అప్టిక్. అప్టిక్ అంటే అర్థం ఏంటి? గ్రో అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం. ఓకే, వీళ్ళందరినీ జైల్లో పెట్టినప్పటికీ కర్బ్స్ ని వీటన్నిటిని ఒకవైపు నియంత్రించారు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అంతా లాక్డౌన్ లో ఉంది. అదే టైంలో మిలిటెన్సీ అప్టిక్ చూపించింది, పెరిగింది. Several leaders have since been released. Okay, have since been released. అప్పటి నుంచి చాలా మందిని రిలీజ్ చేసేసారు. బట్ మెనీ స్టిల్ రిమైన్ ఇన్ డిటెన్షన్. ఇంకా చాలా మంది డిటెన్షన్ లోనే ఉన్నారు. డిటెన్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటెన్షన్? ఒక చోటలో లాక్ చేయడం సార్. వాళ్ళ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేయడం, వాళ్ళ ఒక ప్లేస్ నుంచి వెళ్ళకుండా చేయడం అలా అన్నమాట. ఆ సెన్స్ లో తీసుకోవాలి. ఇంక్లూడింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మెహబూబా ముఫ్తీ. మెహబూబా ముఫ్తీతో పాటు. ఓకే, బిసైడ్స్ ద పీడీపీస్ మిస్ ముఫ్తీ, ద డిక్లరేషన్ వాజ్ సైన్డ్ బై ఎన్సీ ప్రెసిడెంట్ ఫారూక్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజద్ లోనే, జమ్మూ అండ్ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిఏ మీర్, ఎంవై తరిగామి ఆఫ్ ద సిపిఐఎం అండ్ ముజఫర్ షా ఆఫ్ అవామీ నేషనల్ కాంగ్రెస్. ఈ 6 పార్టీస్ చెందిన నేతలందరూ కూడా ఈ డిక్లరేషన్ ని సైన్ చేశారు. ఇట్ వాజ్ సైన్డ్. ఈ డిక్లరేషన్ ఏంటి? మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉందో ఆ స్టేటస్ తీసుకొస్తాము అనేది డిక్లరేషన్. అంటే ఇంతకు ముందు ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేదో మళ్ళీ స్పెషల్ స్టేటస్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి తీసుకొస్తాము అని చెప్పి ఒక శపథం చేశారు. ఆ డిక్లరేషన్ పైన వీళ్ళందరూ కూడా సంతకం పెట్టారు. సో అది పాయింట్. They have said their political activities will be subservient to the sacred goal of reverting to the status of Jammu and Kashmir as it existed on 4th August 2019. Regional parties, the Jammu and Kashmir PM and the PDF also supported the declaration. E parties kuda deenni support chesayi. ఓకేనా? ఇక్కడ అర్థమైంది. ఈ సెంటెన్స్ అర్థం చేసుకున్నారా? సబ్సర్వియంట్ అంటే అర్థం ఏంటి? సబార్డినేట్ టు అంటే అదంత ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ కాదు? పొలిటికల్ యాక్టివిటీస్, మా రాజకీయ కార్యకలాపాలు ఏవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. దే ఆర్ సబార్డినేట్. మెయిన్ ఏది? ద సేక్రెడ్ గోల్ ఆఫ్ రివర్టింగ్ టు ద స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఆన్ 4th August 2019. 4th August 2019 కి ఎటువంటి స్టేటస్ ఉండేదో, జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఉండేదో, అటువంటి స్టేటస్ మళ్ళీ తీసుకురావడం. రివర్ట్ అంటే గో బ్యాక్ టు ఒరిజినల్ సిచ్యువేషన్. ఆ స్టేటస్ కి తీసుకొని తేవాల్సింది సేక్రెడ్ గోల్. సేక్రెడ్ అంటే పవిత్రమైన, అర్థం ఏంటి? పవిత్రమైన గోల్. హోలీ, సేక్రెడ్ అంటే హోలీ. ఆ గోల్ ఇంపార్టెంట్. ఆ గోల్ ముందు మా పొలిటికల్ యాక్టివిటీస్ అనేవి ఇంపార్టెంట్ కాదు. మా రాజకీయంగా దాని వల్ల నష్టం జరుగుతుందా, ప్లస్ అవుతుందా, మంచి అవుతుందా అనేది మేము పట్టించుకోము. మాకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? our goal, our holy goal, our sacred goal is to జమ్మూ అండ్ కాశ్మీర్ కి మళ్ళీ ఇంతకు ముందు ఏ స్టేటస్ ఉండేదో, స్పెషల్ స్టేటస్ ఉండేదో, ఆ స్టేటస్ ని మళ్ళీ రివర్ట్ చేసేలాగా చేయడం, ఆ స్టేటస్ మళ్ళీ వచ్చేలాగా చేయడం అనేది మన గోల్. ఈ యాక్టివిటీస్ అనేవి సబ్సర్వియంట్ టు దట్ అంటే సబార్డినేట్, దానికంటే ఇవి గొప్పవి కాదు అని అర్థం. దే ఆర్ లెస్ ఇంపార్టెంట్ టు కంపేర్ టు దట్ అని అర్థం అన్నమాట. The center's Kashmir strategy apparently assumed that mainstream politics parties had no popular support and would build once the heavy restrictions on their leaders stayed long enough. Central government యొక్క కాశ్మీర్ స్ట్రాటజీ అపరెంట్లీ అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు వస్తుంటది ఈ పదం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపరెంట్లీ? చెప్పండి. సెయింట్ గెస్సులు చేయొద్దు. వాట్ ఈస్ అపరెంట్లీ? సీమింగ్లీ అంటే మనకి కనిపించేది, మనకి బయటికి ఎలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మనకి? assumed that వాళ్ళు ఇలా assume చేసుకున్నారు అని అనిపిస్తుంది. ఏం assume చేసుకున్నట్టు? దట్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అంటే కాశ్మీర్ లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ పార్టీస్
హ్యాడ్ నో పాపులర్ సపోర్ట్, వాళ్ళకి ప్రజల నుంచి పెద్ద సపోర్ట్ ఏమీ లేదు అని వీళ్ళు ఒక అజంప్షన్ తీసుకున్నట్టుగా ఉంది. అండ్ వుడ్ విల్ట్ అంటే అర్థం ఏంటి? లూజ్ స్ట్రెంగ్త్ కోల్పోతారు, బలం కోల్పోతారు. ఎప్పుడు? వన్స్ ద హెవీ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ లీడర్స్ స్టేడ్ లాంగ్ ఎనఫ్, ఆ పార్టీ యొక్క లీడర్స్ మీద రెస్ట్రిక్షన్స్, హౌస్ అరెస్ట్లు, డిటెన్షన్లు ఒక 1 year పాటు లేదా 6 months పాటు ఉంచేస్తే మెల్లగా జ్యూస్ అంతా కారిపోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ కోల్పోతారు, ప్రజల సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండదు అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎజ్యూమ్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. సీమింగ్లీ, అపరెంట్లీ అంటే సీమింగ్లీ. ఇట్ ఆల్సో ట్రైడ్ రాదర్ నెయివ్లీ అంటే అర్థం ఏంటి? అమాయకంగా, ఇన్నోసెంట్లీ. ఎ పర్సన్ హూ ఈజ్ ఎ నైవ్ ఈజ్ ఈజీలీ డిసీవ్డ్ అనమాట. డిసీవ్డ్ అంటే అర్థం ఏంటి? మోసపోతాడు. చాలా ఈజీగా మోసపోయే వాళ్ళని నైవ్ పీపుల్ అంటాం. ఓకేనా? ఇన్నోసెంట్ గా అంటే that a new cadre of politicians could be raised and a dramatic change in political culture achieved through external stimulants. Stimulant అంటే అర్థం ఏంటి? స్టిమ్యులేషన్ అంటే తెలుసు కదా. ఏంటి స్టిమ్యులేషన్ అంటే? స్టిమ్యులేట్ చేసేదాన్ని స్టిమ్యులెంట్ అంటాం. సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ మీరు విన్నారు, రోజు చదువుదాం అనుకుంటున్నారు కానీ చదవట్లేదు. ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ యూట్యూబ్ లో చూసారు, చూడగానే మీలో మోటివేషన్ వచ్చింది. సో దట్ స్పీచ్ యాక్టెడ్ యాజ్ అ స్టిమ్యులెంట్, స్టిరప్ చేసింది మిమ్మల్ని. స్టిమ్యులెంట్ అనేది నౌన్. ఆ స్పీచ్ అనేది మిమ్మల్ని స్టిరప్ చేసింది, అంటే మీలో ఒక ఉద్రేకాన్ని కలిగించింది. ఓకేనా? ఎంకరేజ్ చేసింది. ఎగ్జాక్ట్లీ. ఎక్స్టర్నల్ గా కొన్ని స్టిమ్యులెంట్స్ ద్వారా అక్కడ మొత్తం పొలిటికల్ కల్చర్ మార్చేయొచ్చు, కొత్త న్యూ క్యాడర్ ఆఫ్ పొలిటీషియన్స్ మనమే తయారు చెయ్యాలి అని ప్రయత్నం చేసింది. ఎలా ప్రయత్నం చేసింది? అమాయకంగా. అది ఎలా అవుతుంది? ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్న పాపులర్ లీడర్స్ నువ్వు బలవంతంగా వాళ్ళని జైల్లో పెట్టేస్తే వాళ్ళు పోతారనుకుంటున్నారా? పోదు. వాళ్ళపైన ఇంకా సింపతి పెరుగుతుంది, వాళ్ళ పాపులారిటీ ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అమాయకంగా ఈ రకమైన ప్రయత్నాలు కూడా చేసింది. అంటే కొంతమందిని కొత్త లీడర్స్ ని క్రియేట్ చేసేసి, అంటే వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట వినే వాళ్ళు కొంతమంది తయారు చేసి వాళ్ళ ఎలక్షన్స్ లో నిలబెట్టేసి, లోకల్ ఎలక్షన్స్ ఇట్లాంటి వాటిని నిలబెట్టేసి వాళ్ళ ద్వారా న్యూ పొలిటికల్ కల్చర్ ని బిల్డ్ చేద్దామనే ప్రయత్నం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అండ్ దట్ ఈస్ రాదర్ నైవ్, అమాయకత్వం అది అని అర్థం. ఎలాగా? త్రూ ఎక్స్టర్నల్ స్టిమ్యులెంట్స్. డిఫెక్టర్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీ నుంచి వదిలి ఇంకో పార్టీకి వెళ్ళిపోయే వాడిని మనం డిఫెక్టర్ అంటాం. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మనం అంటాగా యాంటీ డిఫెక్షన్ లా అని ఉంటుంది మనకి. ఒక పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీకి వెళ్ళిపోతే వాళ్ళని మనం సస్పెండ్ చేయాలి అని అంటాం కదా. పార్టీ ఫిరాయింపులు అంటాం, ఫిరాయింపుదారులు తెలుగులో. డిఫెక్టర్స్ ఫ్రమ్ ద పీడీపీ అండ్ పంచాయత్ లీడర్స్ హూ వన్ ఇన్ అన్ ఎలక్షన్ boycotted by most parties completely failed to build any alternative politics. ఈ పీడీపీ నుంచి ఎలక్షన్ లో గెలిచిన పంచాయతీ లీడర్స్, ఓకే, అండ్ ఈ ఎలక్షన్స్ అనేవి మేజర్ పొలిటికల్ పార్టీస్ ని బాయ్కాట్ చేస్తాయి. అలాంటి ఎలక్షన్స్ లో పోటీ చేసిన పంచాయతీ లీడర్స్, పీడీపీ నుంచి డిఫెక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే ఫెయిల్ టు బిల్డ్ ఎనీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే పొలిటికల్ సిస్టమ్ తయారు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజల దృష్టిలో ఇంకా అవే మెయిన్ పార్టీస్, వీళ్ళేమీ పెద్ద సాధించింది లేదు. ద కాశ్మీర్ పాలసీ హ్యాస్ బీన్ ఎ మిక్స్ ఆఫ్ రెక్లెస్ అడాసిటీ అండ్ ఇగ్నోరెన్స్ లేస్డ్ విత్ బీజేపీస్ బ్రాండ్ ఆఫ్ యూనిటరీ నేషనలిజం. దీని అర్థం ఏంటి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాశ్మీర్ పాలసీ, కాశ్మీర్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ ఎలా ఉంది, విధానం ఎలా ఉంది, ప్రభుత్వ విధానం ఎలా ఉంది? ఇట్ హ్యాస్ బీన్ ఎ మిక్స్ ఆఫ్ రెక్లెస్ అడాసిటీ. అడాసిటీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ అడాసిటీ? రిస్క్ టేకింగ్ బిహేవియర్, అంటే భయపడకపోవడం, రిస్క్ తీసుకోవడం. అడాసిటీ అనేది పాజిటివ్ వర్డే, బోల్డ్, ధైర్యం. ఓకే. రెక్లెస్ అంటే డేరింగ్, కరెక్టే. కానీ రెక్లెస్ అంటే అర్థం ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన చోట కూడా నువ్వు డేరింగ్ ఉంటున్నావు, అప్పుడు రెక్లెస్ అంటాం. ఏంటి ఆ స్పీడ్, ఎందుకంత రెక్లెస్ గా డ్రైవింగ్ చేస్తున్నావు అంటాం. మన ఇండియన్ రోడ్స్ మీద 120, 130 డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చా? బైక్ వేసుకొని వెళ్ళకూడదు. దట్ ఈస్ రెక్లెస్. కేర్లెస్ అంటాం చూడండి, ఆ మీనింగ్ లో వస్తుంది. అలా అంటే మొండిగా ముందుకెళ్ళిపోవడం, ఏది పట్టించుకోకుండా, ప్లస్ ఇగ్నోరెన్స్, తెలియకపోవడం. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవడం. ఇగ్నోరెన్స్ అంటే తెలుసు కదా మీకు, అవగాహన లేకపోవడం. లేస్డ్ విత్ బీజేపీస్ బ్రాండ్ ఆఫ్ యూనిటరీ నేషనలిజం. వాట్ ఈజ్ యూనిటరీ నేషనలిజం? నేషనలిజం అంటే అర్థం ఏంటి? జాతీయవాదం. బీజేపీస్ బ్రాండ్ ఆఫ్
యూనిటరీ నేషనలిజం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యూనిటరీ మా నేషనలిజం. బీజేపీ ఏం చెప్తుందో అదే నేషనలిజం, మేమేం చెప్తే అదే నేషనలిజం, మేం చేసేదే జాతీయ భావం, మాకు వ్యతిరేకంగా ఉంటే అదేంటి యాంటీ నేషనలిస్ట్. బీజేపీ నాడన్న తిడితే అది యాంటీ నేషనలిస్ట్. ఈ రకమైన బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు, ఈ రకమైన థింకింగ్ వస్తుంది అక్కడ మీనింగ్ అనమాట. ఇలాంటి బిహేవియర్ తో బీజేపీ బ్రాండ్ ఆఫ్ యూనిటరీ నేషనలిజం, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పింది నేషనలిజం అనే బిహేవియర్ ఏదైతే ఉందో దాంతో కలగలిపి, లేస్డ్ విత్ అంటే అర్థం ఏంటి, కలగలిపి అంటే దాంతో అలంకరించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు కొన్ని సినిమాలు ఉంటాయి మంచి థ్రిల్లర్స్ అండ్ లేస్డ్ విత్ హ్యూమర్, మధ్యలో ఫన్నీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు మత్తు వదలరా అనే సినిమా చూసుంటారు. మత్తు వదలరా కానీ, లేకపోతే అందులో చూడండి మీకు కొంచెం సస్పెన్స్ ఉంటుంది, ఎవరు చేశారు ఏం చేశారని, కానీ మొత్తం అంతా లేస్డ్ విత్ హ్యూమర్. ఫస్ట్ నుండి చివరి దాకా నీకు కామెడీ ఉంటుంది. అర్థమైందా? లేస్డ్ విత్ అంటే సెన్స్ అర్థమైందా, ఏ సెన్స్ లో వస్తుందో? ఇట్ ఇస్ సస్పెన్స్ మూవీ లేస్డ్ విత్ హ్యూమర్. అర్థం చేసుకోండి. యా, అంటే మీరు కాంటెక్స్ట్, నీకు అందుకే మంచి ఎగ్జాంపుల్ చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుందని చెప్పాను. లేస్ విత్ అంటే మీనింగ్ అది. సో అలాంటి బీజేపీ బ్రాండ్ ఆఫ్ నేషనలిజంతో కలిపి ఉన్న మిక్స్ ఆఫ్ రెక్లెస్ అడాసిటీ అండ్ ఇగ్నోరెన్స్, అలాంటి పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కి బీజేపీ కాశ్మీర్ వైపు ఉన్న పాలసీ అలాంటిది అనమాట. Asymmetric power sharing with several regions and the center has been critical to the formation and stability of the Indian Union. ఈ స్టేట్మెంట్ అంత చిన్న స్టేట్మెంట్ ఏం కాదు. ఎసిమెట్రిక్ అంటే అర్థం ఏంటి చూడండి, ఎసిమెట్రిక్ అంటే అర్థం ఏంటి, ఇలా రాశారు అనుకుంటారు, ఒకేలాగా ఉన్నాయి రెండు వైపుల బ్లాక్స్, ఇలా ఉందనుకోండి ఎసిమెట్రిక్, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ, అంతేనా? ఇది సిమెట్రిక్, ఇది ఎసిమెట్రిక్. ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్, ఈ పదం చూడండి, ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్ విత్ ఏం రాశారు, సెవరల్ రీజియన్స్ అండ్ ద సెంటర్. అంటే ఇండియాలో అన్ని రీజియన్స్ కి సేమ్ పవర్స్ లేవు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దెన్ దేర్ ఆర్ సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, సెవరల్ రీజియన్స్ ఉన్నాయి. అందరికి సమానమైన పవర్స్ ఉన్నాయా? లేవు. ఫస్ట్ ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ అంటే అర్థం ఏంటి, పవర్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. అది యూనిఫామ్ గా షేర్ అయ్యాయా? లేదు, సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అందుకే ఇండియన్ పాలిటీని ఏమంటారు, ఫెడరేషన్ విత్ యూనిటరీ బయాస్ అంటారు. ఫెడరేషనే కానీ యూనిటరీ ఫీచర్స్ ఎక్కువ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఓకే, ఇది బాగానే ఉంది. అయితే స్టేట్స్ అన్నిటికీ కూడా సమానమైన పవర్స్ ఉన్నాయా? ఉన్నాయి అనిపిస్తుంది, కానీ కొన్ని స్టేట్స్ కి స్పెషల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ రీజియన్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలకి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఉంటాయి. అంటే ఆ ఏరియాకి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ ప్రాపర్టీ ఎవరు కొనకూడదు అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని స్టేట్స్ కి స్పెషల్ నీడ్స్ ఉంటాయి. స్పెషల్ నీడ్స్ ఉన్నప్పుడు వాటికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు కాదు. నార్త్ ఈస్టర్న్ సైడ్, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ సైడ్ లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టెబిలిటీ కావాలంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన దానికి లొంగక తప్పదు. అర్థమవుతుందా? ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్ అనేది ఇండియన్ స్టెబిలిటీకి మూలాధారం, మొదటి నుంచి ఉన్నదే. ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్ అనేది అంటే అందరికీ సమానంగా ఉంటుందని చెప్తున్నప్పటికీ కొన్నిసార్లు ఒకరికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఎక్కువ తక్కువలు ఇవ్వడం అనేది ఎందుకు, బ్యాలెన్స్ చేయడం కోసం. తప్పదు, కొన్ని ఇష్యూస్ ఎక్కువ ఉండే చోటికి ఎక్కువ ఇవ్వాలి. పిల్లలు ఉంటారు కదా, అరిచే పిల్లడికి ఎక్కువ పాలు దొరుకుతాయి, ఎవడెక్కువ అరుస్తాడో వాడికే ఫ్రూట్స్ వాడికి వస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎసిమెట్రీ అనమాట. అది ఉంటుంది, అది ఆల్రెడీ ఉంది, అండ్ దట్ హ్యాస్ బీన్ క్రిటికల్ టు ద ఫార్మేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్ యొక్క స్టెబిలిటీకి, ఫార్మేషన్ కి అది క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. అది ద కరెంట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆస్టెన్సిబుల్లీ అపోజ్డ్ టు స్పెషల్ అరేంజ్మెంట్స్. స్పెషల్ అరేంజ్మెంట్స్ కి ఇది అపోజ్డ్. స్పెషల్ అరేంజ్మెంట్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అందరికీ సమానంగా చూడాలి. స్పెషల్ అరేంజ్మెంట్ అర్థం ఏంటి, ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది స్పెషల్ అరేంజ్మెంట్. దానికి ఆస్టెన్సిబుల్లీ అపోజ్డ్. ఆస్టెన్సిబుల్ అంటే అర్థం ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ఆస్టెన్సిబుల్? అపరెంట్లీ అంటే బయటికి కనిపించదు, సీమింగ్లీ. ఓకే, బయటికి మనకి ఎలా తెలుస్తుంది, స్పెషల్ అరేంజ్మెంట్స్ కి బీజేపీ గవర్నమెంట్ అనేది అపోజ్డ్, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కాదు అని మనకి బయటికి కనిపిస్తుంది. ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ అపోజ్డ్ టు. అపోజ్డ్ అంటే అర్థం ఏంటి, దానికి వ్యతిరేకించడం. అపీరింగ్ టు బి ట్రూ అని అర్థం అన్నమాట. అపోజ్ టు స్పెషల్ అరేంజ్మెంట్ నెగోషియేటెడ్ ఆన్ వన్ విత్ నాగా రెబల్స్. నాగాలాండ్ లో ఈ రెబల్స్ తో వీళ్ళే ఒక స్పెషల్ అరేంజ్మెంట్ నెగోషియేట్ చేశారు. నెగోషియేట్ అంటే ఏంటి, డిస్కషన్ చేయడం, డిస్కషన్ చేసి బేరాలు ఆడడం అనమాట. వాళ్ళు చేసిన, వాళ్ళు అడిగిన కొన్ని డిమాండ్స్ కి యాక్సెప్ట్ చేశారు, స్పెషల్ అరేంజ్మెంట్స్ వాళ్ళకి ఇచ్చారు.
ఒకవైపు అపోజ్ అని చెప్తున్న వాళ్ళు ఇంకోవైపు వాళ్ళతో నెగోషియేట్ చేశారు. ద సెంటర్ హెస్ ఆల్సో రీఐటరేటెడ్ there would be no alteration in any of the existing arrangements in north eastern region. నార్త్ ఈస్టర్న్ లో కొన్ని అడిషనల్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాటిలో కూడా ఏమి ఆల్టరేషన్స్ ఉండవు, అంటే మార్పులు ఏమి ఉండవు అని చెప్పి కూడా సెంటర్ రీఐటరేట్ చేసింది. రీఐటరేట్ అంటే మళ్ళీ చెప్పింది. టు రీఐటరేట్ మీన్స్ టు సే సంథింగ్ అగైన్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇదంతా ఎందుకు రాశారు? ఇఫ్ యూ థింక్ డీప్లీ యూ విల్ అండర్స్టాండ్. ఈ రెండు సెంటెన్స్లకి ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ రెండు సెంటెన్స్లు ఇక్కడ నుంచి చూడండి, ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్ నుంచి ఇక్కడ వరకు చూడండి. నాట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ వొకాబులరీ ఆర్ గ్రామర్, ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కంటెంట్. ఆదర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకు రాశాడు ఇదంతా? వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు టెల్ యూ ఇండైరెక్ట్లీ? ఎవరైనా ఆలోచించారా? గుడ్డిగా గ్రామర్ వొకాబులరీ అనుకుంటూ వెళ్ళిపోవద్దు, ఆలోచించండి. అక్కడ ఎసిమెట్రిక్ పవర్ షేరింగ్ విత్ సెవరల్ రీజన్స్ ఇన్ ద సెంటర్ హ్యాస్ బీన్ క్రిటికల్ టు ద ఫార్మేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. అర్థమైంది కదా? ఇది అందరికీ సమానంగా పవర్స్ లేకుండా కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉండడం అనేది ఇండియన్ ఫెడరలిజం లో పార్ట్ అండ్ పార్సెల్. స్టెబిలిటీకి అది అవసరం, తీసుకున్నారు, యాక్సెప్టెడ్. ఓకే. ద కరెంట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆస్టెన్సిబుల్లీ అపోజ్డ్ టు స్పెషల్ అరేంజ్మెంట్స్. స్పెషల్ అరేంజ్మెంట్స్ కి సీమింగ్లీ బయటికి బయటికి చెప్తున్న పరంగా బయటికి బయట చూస్తే ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఏమో స్పెషల్ అరేంజ్మెంట్స్ కి అపోజిట్ రా, అంటే వీళ్ళు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, అందరికీ సమానంగా ఉంచాలని చూస్తారని చెప్పి బయటకు అనిపిస్తుంది. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హస్ నెగోషియేటెడ్ ఆన్ వన్ విత్ నాగా రెబల్స్. నాగా రెబల్స్ తో నెగోషియేట్ చేసింది, నాగాలాండ్ లో ఉన్న రెబల్స్ తో, ఈ తిరుగుబాటుదారులతో నెగోషియేట్ చేసింది, బేరసారాలు జరిపేసి ఒక అరేంజ్మెంట్ చేసింది, వాళ్ళ డిమాండ్స్ కొని యాక్సెప్ట్ చేసింది. అలాగే నార్త్ ఈస్టర్న్ పాలసీ విషయంలో కూడా నో ఆల్టరేషన్, మార్పులు చేర్పులు ఏమీ లేవు అని చెప్పి రీఐటరేట్ చేసింది, మళ్ళీ చెప్పింది. ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయని చెప్పింది. అర్థమైందా ఎందుకు ఇదంతా వస్తుంది? అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఉండడం అనేది ఎసిమెట్రీ, అది ఎలా యాక్సెప్ట్ చేస్తాం, మిగిలిన రాష్ట్రాలకి తక్కువ వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం ఎందుకు అనే యాంగిల్లో వచ్చేసి 317 రద్దు చేసేసి దాన్ని కలపడం, ఈ యాంగిల్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎసిమెట్రీ ఉండడం వల్ల తప్పు లేదు అని అర్థం ఇక్కడ. ఇదంతా చెప్పడానికి కారణం అది. అంటే ఆదరు అది, దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు పోర్ట్రే. ఎసిమెట్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ ఉంది, ఇండియన్ ఫెడరలిజం లో ఎసిమెట్రీ ఇస్ ఆల్రెడీ దేర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అనే దాని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయాలు ఏమి రాయలేదు ఇక్కడ, కానీ ఇండైరెక్ట్ గా మీకు తెలుస్తుంది కదా, ఆల్రెడీ ఇస్తున్నారు. నాగాలాండ్ లో చేశారు, నార్త్ ఈస్టర్న్ లో చేశారు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ చేశారని ఇక్కడ ఇవ్వడం అనేది పెద్ద తప్పు. ఇన్ ద సెన్స్ అర్థమవుతుందా? దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎక్కువగా లేదు అనే సెన్స్ వస్తుంది. ఆల్దో ఇట్స్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్ హియర్. కంపేర్ చేశారు అంటే దీన్ని ఎగ్జాంపుల్ గా చూపుతూ మనల్ని ఆ డైరెక్షన్ లో మూవ్ చేశాడు అదర్. In the case of Jammu and Kashmir, the mainstream parties with deep social roots have always welded the region close to India. Jammu and Kashmir lo mainstream parties, important parties ఏవైతే ఉన్నాయో with deep social roots, సొసైటీలో స్ట్రాంగ్ వేళ్ళునికి పోయిన, రూట్స్ అంటే అర్థం ఏంటి? వేళ్ళు అంటే బాగా గ్రౌండ్ లెవెల్లో పవర్ ఉన్న, గ్రౌండ్ లెవెల్లో పలుకుబడి పరపతి ఉన్న ఈ పార్టీస్ అన్ని కూడా హ్యావ్ ఆల్వేస్ వెల్డ్ అంటే అర్థం ఏంటి? వెల్డింగ్ చేస్తారు కదా. వెల్డింగ్ అంటే ఏంటి? కలపడం, కంబైన్, లింక్ చేయడం. జమ్మూ అండ్ కాశ్మీర్ ని భారతదేశానికి సక్సెస్ఫుల్ గా లింక్ చేస్తూ వచ్చారు ఈ పార్టీస్ అన్ని కూడా, వెల్డ్ చేసుకుంటూ వచ్చాయి. ద బీజేపీ అండ్ ద సెంటర్ sought to delegitimize them all as soft separatists. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏం చేసింది? వాళ్ళని డీలెజిటిమైజ్ చేయడానికి ట్రై చేసింది. అంటే అర్థం ఏంటి? లెజిటిమైజ్ అంటే అర్థం ఏంటి? డీలెజిటిమైజ్ అంటే అర్థం ఏంటి? చెప్పండి. వాట్ ఈస్ డీలెజిటిమైజ్? చెప్పండి. అంటే లీగల్ గా అవడం కదా సార్, రిమూవ్ చేసిందా సార్? వాళ్ళని యాక్సెప్టబుల్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్టుగా మార్చేసింది. ఎందుకు? వాళ్ళు సాఫ్ట్ సెపరేటిస్టులు. సెపరేటిస్ట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు కూడా కాశ్మీర్ ని సెపరేట్ చేసేద్దాం అనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. అర్థమైందా? పెద్దగా గొడవ పెట్టట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు, కానీ వీళ్ళు కూడా కాశ్మీర్ ని సెపరేట్ చేసేద్దాం అనుకునే వాళ్ళే. సాఫ్ట్ గా ఉంటున్నారు కానీ వీళ్ళ ఉద్దేశం అదే అని ఒక రకంగా వాళ్ళని డీలెజిటిమైజ్ చేసింది. Got it? వాళ్ళ యొక్క అథారిటీని, వాళ్ళ ప్రెస్టీజ్ ని తగ్గించేసింది, వాళ్ళ యొక్క తగ్గించే ప్రయత్నం చేసింది. డీఫ్రేమ్ సార్, అలా అర్థం చేసుకోవచ్చు.
ఓకే, దేవర్ ఇమ్మొబిలైజ్డ్ అంటే అర్థం ఏంటి? కథలు లేకుండా చేసేసారు, మొబిలిటీ లేకుండా చేసేసారు, అంటే హౌస్ అరెస్ట్లు ఇట్లాంటివి. అండ్ రెండర్డ్ వల్నరబుల్ బిఫోర్ దేర్ ఓన్ పీపుల్, వాళ్ళ ప్రజల ముందే వాళ్ళు వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? అంటే పెయిన్ వీక్ అంటే వాళ్ళని వీక్ చేసేసి ఇబ్బంది పడేలాగా చేసి, యా అర్థమైందా? అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకునేలాగా లేని పరిస్థితులు, అంటే స్ట్రెంగ్త్ లేకుండా చేసేసారు, వల్నరబుల్. సో దే ల్యాక్ స్ట్రెంగ్త్, దే ఆర్ ఎక్స్పోజ్ టు ది పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ ఆర్ హార్మ్డ్. ఆ సిచ్యువేషన్ లో తీసుకొచ్చేసారు, వాళ్ళ ముందే వాళ్ళ ప్రజల ముందే వాళ్ళని వీక్ చేసేసారు. రెండు మీనింగ్స్ కూడా ఉంటాయి. రెండర్డ్ వల్నరబుల్ బిఫోర్ దేర్ ఓన్ పీపుల్. దీస్ మూవ్స్ అండర్మైన్ అంటే తగ్గించేసాయి, లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం. డెమోక్రసీ యొక్క ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ని అది అండర్మైన్ చేసింది, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ని తగ్గించేసింది. అండ్ ఫెడరలిజం ఆల్వేస్ ఫైట్స్ ఫర్ వాట్? స్టేట్స్ కూడా పవర్స్ ఉండాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మీద తన పవర్స్ అంతా ఉపయోగిస్తే దట్స్ ఎగ్నెస్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం, స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం ఆల్వేస్ బ్యాట్స్ ఫర్ పవర్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్. పవర్స్ వీళ్ళకి ఉండాలి, ఒకళ్ళు ఇంకొకరి కంటే ఓవర్ పవర్ఫుల్ గా ఉండి తొక్కేస్తే ఇంకా దానివల్ల ఫెడరలిజం అనేది నిలబడదు అనేది ఒక పాలసీ. డెమోక్రసీ అంటేనే అర్థం ఏంటి? రాచరికానికి డెమోక్రసీకి డిఫరెన్స్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ కి ప్రజలకి ప్రశ్నించే శక్తి ఉండాలి, ఎదుర్కొనే శక్తి ఉండాలి, కానీ అది లేకుండా అణచివేత ధోరణి వస్తుంది. పొలిటికల్ పార్టీస్ ని అండర్మైన్ చేసేసారు, పొలిటికల్ లీడర్స్ ని హౌస్ అరెస్ట్ చేసేసారు, ఇమ్మొబిలైజ్ చేసేసారు, వల్నరబుల్ చేసేసారు వాళ్ళ ప్రజల ముందే. ఇది డెమోక్రసీ ప్రిన్సిపల్స్ కి ఎగ్నెస్ట్ గా జరుగుతుంది. అర్థమవుతుందా? ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీస్ కి మరియు ఫెడరలిజం కి ఎగ్నెస్ట్ గా ఇదంతా జరుగుతుంది. బట్ ఆల్సో ఇంపైర్డ్. ఇవి ఒకటే చేయడం కాదు, నాట్ ఓన్లీ ఎక్కడైనా వచ్చిందా అండర్మైన్ చేయడమే కాకుండా, బట్ ఆల్సో ఇంపైర్డ్ వాట్ ద సెంటర్ క్లెయిమ్డ్ ఇట్ వాస్ డూయింగ్. సెంటర్ ఏదైతే చెప్తోందో, మేము చేస్తున్నామని చెప్తోందో దాన్ని కూడా దెబ్బతీసింది. ఇంపైర్ అంటే అర్థం ఏంటి? డ్యామేజ్ చేయడం. దేన్ని? సెంటర్ ఏం చెప్తోంది? ఇక్కడ డాష్ ఇచ్చాడు, ఏం చెప్పాడు ఇక్కడ రాశారు, క్లోజర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ద్వారా వీఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ప్రాపర్ గా ఇండియాలో కలిపేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు ఇండియాలో ఉంటున్నా ఇండియాలో లేని వాళ్ళగా బిహేవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ అబ్రిగేషన్ జరిగిపోయిన తర్వాత దే ఆర్ ప్రాపర్లీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు, వాళ్ళ కంట్రీని ఇప్పుడు డెవలప్ చేసేస్తాం, జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనతో పాటు చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీపుల్స్ యాక్సెప్టెన్స్ లేకుండా అవుతుందా? జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన నిర్ణయం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల ఒపీనియన్ ద్వారా వెళ్ళాలి తప్పితే మిగిలిన కంట్రీ అంతా ఒపీనియన్ ద్వారా వెళ్ళిపోతామా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. అర్థమవుతుందా? క్లోజర్ ఇంటిగ్రేషన్ అంటే మిగిలిన కంట్రీ అంతా కూడా మాతో కలిపేసుకుంటాం అంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేకపోతే, మనం కలిపేసుకున్నంత మనం ఎంత ఇది అంటున్నామో వాళ్ళంత ఇదిగా లేదు కదా. నెత్తి మీద కత్తి పెట్టి చేయలేవు, ఎవరిని నెత్తి మీద కత్తి పెట్టి చేయలేం, బలవంతంగా చేయలేం. సో ఆ సెన్స్ వస్తుంది అనమాట. అలా సెంటర్ నేను ఏదైతే చేస్తానని చెప్తుందో ఆ ప్రాసెస్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్న ప్రజలు ఏమని భావిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కి నిజంగానే కాశ్మీర్ ని డెవలప్ చేయాలి, కాశ్మీర్ ని మిగిలిన కంట్రీతో కలపాలని భావిస్తే మా మీద ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు, మాకు ఇంటర్నెట్ కూడా లేకుండా చేసేసారు, మాకు ఒక చోట గుమ్ముకూడే హక్కు లేకుండా చేసేస్తారు, మా పొలిటికల్ పార్టీ యొక్క లీడర్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు, ఇంతకాలం పాటు మమ్మల్ని అల్లరి పెడుతున్నారు. ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు పాజిటివిటీని బిల్డ్ చేస్తాయి, నెగిటివిటీని బిల్డ్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ పక్కన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అని కాదు, ఇండియా అనే కంట్రీ మీద వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ వివిధ దేశాల నుంచి మీడియాని కూడా ఇక్కడ రావడానికి కూడా మన ప్రభుత్వం ఒప్పుకోలేదు. అక్కడ ఏం జరుగుతుందో చూస్తాము అని మీడియా రావడానికి కూడా ఛానల్ ఒప్పుకోలేదు. అర్థమవుతుందా? హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి, మానవ హక్కుల ఉల్లంఘన గురవుతున్నాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. వేరే కంట్రీస్ మన మీద అలిగేషన్స్ ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఒక పాజిటివ్ సైడ్ అనే కాదు, నెగిటివ్ సైడ్ కూడా మనం చూడాలి. సో పీపుల్ పర్స్పెక్టివ్ లో ఆల్ దీస్ థింగ్స్, యూ పుట్ యువర్ సెల్స్ ఇన్ ద షూస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద పెయిన్. మనం ఎప్పుడు ఎదుటోడి పెయిన్ మనం చూడం, మన గోల మనదే. మనకి నొప్పి కలగనంత వరకు చాలా బ్రాడ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం. యూ పుట్ యువర్ సెల్స్ ఇన్ దేర్ షూస్, వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ద పెయిన్ ఈస్. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ని భారతదేశంలో కలిపే క్లోజర్ ఇంటిగ్రేషన్ చేసే ప్రక్రియని ఇలాంటి బలవంతపు పెళ్లి అనమాట. ఇది బలవంతంగా వాళ్ళ లీడర్స్ నొక్కేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, ప్రజలపైన ఆంక్షలు, వీటన్నిటి ద్వారా ఏం చేసింది? ఇంపేర్ చేసింది, డ్యామేజ్ చేసింది, ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేసింది ఆ కార్యక్రమాన్ని అని చెప్పి దీని అర్థం. దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇమీడియట్ కోర్స్ కరెక్షన్.
ఓకే, ఈ పద్ధతి మారాలి. అంటే ఇప్పటి వరకు తీసుకున్న యాక్షన్ ప్లాన్ అనేది మారాలి. కోర్స్ అంటే వెళ్తున్న దారి, అది కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఇమీడియట్ నీడ్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్ మస్ట్ బి రెస్టోర్డ్. ఇది ముందే సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ పూర్తి రాష్ట్ర హోదా తిరిగి ఇచ్చేస్తామని. అది రెస్టోర్ చేయాలి. అండ్ పొలిటికల్ యాక్టివిటీ షుడ్ బి ఫ్రీలీ అలౌడ్ ఫర్ ఎ స్టార్ట్. పొలిటికల్ యాక్టివిటీస్ ని బలవంతంగా ఆపకూడదు, ఫ్రీగా వదిలేయాలి. అర్థమైందా? ఇది దీని కథ అనమాట. ఫైనల్ గా ఎలా చెప్పారు సార్. నెగోషియేటెడ్ అక్కడ ఉంది కదా సార్, నెగోషియేటెడ్ అలా